కొబ్బరి పొడిపప్పు కూర. ఇది ఎట్లా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర వేసుకొని కాస్త కలబెట్టుకున్నాక కరివేపాకు కాదు కరివేపాకు మంట కాసింత శనగపప్పు నానబెట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కోసుకొని కొబ్బరి కోరుకొని ఉంచుకోవాలి. కొబ్బరి ప్లేట్ తోటి కొబ్బరి కోరుకుంటే బాగుంటుంది. వేగిపోయినాయి. చక్కగా ఉల్లిగడ్డ వేసి ఇంట్లో పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేను మాత్రం పొడి కారం వేసి చేస్తా. కొంచెం ఉల్లిగడ్డ ఉడికినాక శనగపప్పు వేద్దాం. పొడిపప్పు, కొబ్బరి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర. ఈ కరివేపాకు కొత్తిమీర అనేవి మన అవసరాన్ని బట్టి, మనకు ఉన్నదాన్ని బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఉల్లిగడ్డ ఉడికినాక పొడిపప్పు వేసుకుందాం. కొంచెం పొడిపప్పు పచ్చిపోయేటట్టు కొంచెం వేగినట్టు అయ్యాక కొబ్బరి వేసుకొని ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం కొబ్బరి పచ్చడి తింటుంటాం కదా, కొబ్బరి పచ్చడి కాకుండా కొంచెం వెరైటీగా కొబ్బరి పొడిపప్పు అయితే సింపుల్గా అయిపోతుంది. మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి అయిపోద్ది. టైంకి పచ్చిమిర్చి ఉన్నా లేకున్నా ఇలా పొడిపప్పు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా పప్పులు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చక్కగా పప్పులు ఏరుకుంటూ కూర మంచిగా తింటారు. పప్పులు ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది. కాస్త పసుపు వేసి కలిపి
కొంచెం ఉప్పు కారం తక్కువే పడుతుందండి. ఉప్పు కారం వేసుకొని చక్కగా కలబెట్టి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మంచిగా ఉప్పు కారం మంచిగా పడుతుంది. కొబ్బరి కూర రెడీ. మీకు కూడా ఈ కూర నచ్చితే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొబ్బరి కూర రెడీ. Thank you for watching.